గేమ్ చేంజర్ అనే మూవీ కానీ శంకర్ గారి సినిమాలంటే ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది కాబట్టి కొన్ని పనికిమాల సినిమాలు అంటే ఈ గ్లామర్ ఈ ఎక్స్పోజింగ్ ఇట్లాంటి సినిమాలు చూసేదానికంటే ఇలాంటి సినిమాకి వచ్చి చూడటం కొంచెం బెటర్ అండి. శంకర్ మార్క్ కనిపించింది డైరెక్షన్. Yeah, like exactly in that particular song that where like I guess he spent lakhs and lakhs of money in that song, but it was good. Overall the movie was good. శంకర్ గారికి కంబ్యాక్ మూవీ ఇది గేమ్ చేంజర్. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందన్న? అయ్యో సూపర్ అబ్బా, చాలా బాగుంది. అంటే చాలా మంది నో సూపర్ డైరెక్షన్ ఇస్ ఎక్సలెంట్. లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు. ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు, స్టోరీ అసలు ఊహించలేదు అనుకుంటాం. సీఎం క్యారెక్టర్ చాలా బాగుంది. ఏదైతే సీఎం క్యారెక్టర్ బాగుంది కానీ ఏదైతే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ ఉంది మూవీ అయితే, సూపర్ ఉంది. అందరూ కంపల్సరీ చూడాలి. అన్న గేమ్ చేంజర్ సినిమా చూడడం జరిగింది. అమ్మ సినిమా కానీ నిజంగా రంగస్థలంలో చూసాను అలాంటి నటన, మళ్ళీ ఇప్పుడు చూసాం. నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఇంకా రామ్ చరణ్ గారికి పేరు పెట్టలేదు, నటనలోనే ఉంది వాళ్ళకి. చాలామంది అన్న గేమ్ చేంజర్ అది ఇది బాగు ఏకదమ్ సినిమా. గేమ్ చేంజర్ సినిమా బాగోలేదంటే బట్టలేసి కూడా వేస్తానండి అయితే. అంత ఎక్స్ట్రాడినరీ సినిమా. ఈ సంక్రాంతి బరిలో కూడా చాలా గొప్పగా ఆకట్టుకున్న సినిమా. చాలా బాగుంది సినిమా. పాటలు కానీ, ఫైట్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ పొలిటికల్ డ్రామా కానీ, అంటే రామ్ చరణ్ గారు ప్రాణం పెట్టేసిన సినిమా అంటే ధృవ చూసాం. ఎంత ఎక్స్ట్రాడినరీ మూవీ అది. రంగస్థలం చూసాం, ఎంత ఎక్స్ట్రాడినరీ మూవీ. దానికి 2 సినిమాలకి భిన్నంగా ఉన్నదే ఈ గేమ్ చేంజర్ సినిమా. పని అయిపోయిన వాళ్ళకి ఈ సినిమాతో కంబ్యాక్. నేను శంకర్ గారి కోసం చెప్పాలంటే ఒక విషయం చెప్తాను. శంకర్ గారు గేమ్ చేంజర్ మీద దృష్టి పెట్టారు కాబట్టి భారత్ 2 సినిమా తీయలేకపోయారు. భారత్ 2 సినిమా తీయలేదంటే గేమ్ చేంజర్ మీద పెట్టాడు దృష్టి. కాబట్టి భారత్ 2 సినిమా పోయిందని డిసప్పాయింట్ అవ్వదు కదా. వాళ్ళ ప్రపంచం పెట్టి సినిమాయే ప్రపంచం. ఆ సినిమా కాకపోతే ఇంకోటి తెస్తారు, అది కడుతుంది. ఏదైనా కానీ ఈ గేమ్ చేంజర్ సినిమా చాలా కట్టుకుంది. సాంగ్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా రామ్ చరణ్ గారు నటన అయితే దండం పెట్టచ్చబ్బా. నటనకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందన్న? సూపర్. ఇంకా వీళ్ళిద్దరూ అసలు శంకర్ గారి డైరెక్షన్, మనోడు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా ఆకట్టుకుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. చిరుతలోనే 100కి 100 మార్కులు పడిన హీరో అబ్బా. డెబ్యూ ఫిలింలో ఎవరికి పడదు. అలాంటిది డెబ్యూ ఫిలింలోనే 100కి 100 మార్కులు పడిన ఏకైక హీరో రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి సరైన క్యారెక్టర్లు పడితే ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చిన మగధీరలో ఎరగదీయలేదా? తర్వాత అంతా వాగితే లవర్ బాయ్గా ఆరెంజ్లో చేయలేదా? ఆ తర్వాత చూస్తే రంగస్థలంలో ఎరగదీయలేదా? RRRలో ఎరగదీయలేదా? ప్రతిదీ ఇరుగుదు. అయితే ఇక్కడ ఒక పెద్ద బ్యాడ్ లక్ ఏంటో మీకు చెప్పనా, ప్రతి సినిమాకి కూడా అతని సినిమా అసలు ఎలాగుంటుంది, యాక్టింగ్ ఎలాగుంటుంది, బాగోలేదని ఎక్కడైనా దొరికితే మాట్లాడదాం, ఈ సినిమాని ఎలా దొక్కుదాం అనే టైప్ ఆఫ్ చాలామంది వెయిట్ చేస్తారు. భారతీయుడితో కంపేర్ చేసి ఫ్లాప్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? భారతీయుడితో భారతీయుడు 1తో కంపేర్ చేయొచ్చు కదా. మరి భారతీయుడు 1తో కంపేర్ చేయండి, ఒకటితో కంపేర్ చేయండి, ప్రేమదేశంతో కంపేర్ చేయండి. మీరు వాటితో ఎందుకు చేయట్లేదు? పోయిన ఈ సినిమా భారతీయ 2తో ఎందుకు చేస్తారు? భారతీయ 2 శంకర్ గారే కాదు, మొత్తము ప్రపంచంలో ఉన్న డైరెక్టర్లు అందరూ తీసుకొచ్చిన ఆ కథను ముందు పెడితే భారతీయ 2 అనేది ఫ్లాప్. కామన్ సెన్స్ కదా అది. ఇది టాప్. గేమ్ చేంజర్ అనేది ఇదే పార్ట్ 1. ఆయనకి పార్ట్ 2లు పార్ట్లు ఏమి లేవు. కాబట్టి దీన్ని సపరేట్గా మనం చూస్తారు ఆడియన్స్.